హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్మింగ్ కార్క్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ కనిపిస్తున్నది ఆశీర్వాద్ కంపెనీది వాటర్ ట్యాంక్. ఇది వచ్చేసి 4 లేయర్ ఫ్రెండ్స్. అంటే ఇది ట్యాంక్ వచ్చేసి 4 లేయర్లతో ఉండడం ఉంటుంది. ఈ కనిపించేవి 3 ఆశీర్వాద్ కంపెనీ ట్యాంక్స్ ఇప్పుడు మనం ఫిట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్లలో మనం అనేది 1, 2 ఈ పక్క 1 3 ట్యాంకులు అనేది ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దిమ్మలు అనేది కింద బేస్ కట్టేసి ఉన్నారు. ఇక్కడ ఒకటి అది తీసుకొని పోయి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. వాస్తుకి ఆ పక్క హైట్ ఉండాలని ఆ ప్లేస్లో దిమ్మ అనేది హైట్ పెట్టడం జరిగింది. ఈ విధంగా 3 ట్యాంకులు వస్తాయి ఫ్రెండ్స్. దీన్ని మనం ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. ఆశీర్వాద్ కంపెనీ ఒక 1500 లీటర్స్ది, 2 వచ్చేసి 1000 లీటర్స్వి. దీనికి పైప్ లైనింగ్ అంతా వచ్చేసి ఉంది ఫ్రెండ్స్. ఇవి చూడండి వచ్చేసి ఉన్నాయి. ఇవి కింద కనిపించేవి డెలివరీ. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ 3 ఉన్నాయి. మొత్తం 9 పైపులు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ కనిపించే 3 పైపులు డెలివరీ పైపులు, ఆ పక్క కనిపించే 3 పైపులు ఓవర్ఫ్లో పైపులు, ఈ కనిపించే 3 పైపులు సెక్షన్ పైపులు. ఇవి పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. మేము ఎట్లా తగిలించినామో, దీనికి ఎట్లా ఫిట్టింగ్ చేసినామో, దీని గురించి ఫుల్ డీటెయిల్స్గా చెప్పడం జరిగింది. పూర్తి వీడియో చూడండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లమ్మింగ్ కార్క్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, కంపల్సరీగా మీరు ట్యాంక్కి ఫిట్ చేసేటప్పుడు కింద దిమ్మ వేపించండి. ఇప్పుడు మనం ఫిట్టింగ్ అనేది చేస్తున్నాం. ఈ ఆశీర్వాద్ కంపెనీది 1000 లీటర్ ట్యాంక్ ఇది. ఆ పక్క ఉండేది అది కూడా 1000 లీటర్ ట్యాంక్, 1000 లీటర్ల ట్యాంకే. ఇది కూడా 1000 లీటర్ల ట్యాంక్. ఈ పక్క ఉండేది 1500 ట్యాంక్. ఈ 1500 ట్యాంక్ సెకండ్ ఫ్లోర్కి, అంటే ఇంటి ఓనర్ వాళ్ళు ఉంటారు ఆ ఇంట్లో. గ్రౌండ్ ఫ్లోర్కి 4 లేయర్ ట్యాంక్స్ ఫ్రెండ్స్. దీని ప్రైస్ కూడా లాస్ట్ వరకు వీడియో చూడండి, లాస్ట్లో చెప్తాను. ఈ ప్లేస్లలో ఇప్పుడు మనం ఫిట్టింగ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. 3 ట్యాంకులు కూడా 3 కూడా ఆశీర్వాద్ వైట్ కలర్. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి 1500, ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి మామూలే. ఈ 3 కనిపించే గ్రౌండ్ ఫ్లోర్ పైప్స్ ఫ్రెండ్స్. దీనిలో మనం వచ్చేసి ఎట్లా చేసుకోవాలి పైప్ లైనింగ్ అనేది ముందే మనం ప్లానింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ప్లానింగ్ ప్రకారంగా మనం హోల్స్ అనేవి ప్లాన్ చేసుకోవడం జరిగింది. పైన బేసింది సెక్షన్ హోల్, దాని కింద ఉండేది ఓవర్ఫ్లో, కింద బాటంలో ఉండేది డెలివరీ. ఎప్పుడు కూడా సెక్షన్ పైప్ పైన వేయండి ఫ్రెండ్స్, ఓవర్ఫ్లో పైపు కింద వేయండి. ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ అన్నీ వేసుకున్నాక మనకు ఏ సైజు పైప్ పడుతుందో ఆ ప్రకారం మనం హోల్స్ అనేవి వేసుకోవడం జరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ కనిపిస్తుంది కదా రౌండ్ 6 మార్కు, ఇది ఓవర్ఫ్లో హోల్. ఓవర్ఫ్లో హోల్ ఎప్పుడు కూడా వేసేటప్పుడు కొంచెం కిందికి వేయండి. ఓవర్ఫ్లో హోల్ కిందికి వేయకపోతే మీరు ఏమవుతుందంటే ట్యాంక్లో నుంచి పైకి వాటర్ అనేది వచ్చేస్తాయి. ఎప్పుడు కూడా ట్యాంక్ ఓవర్ఫ్లో పైప్ వచ్చేసి కొంచెం కిందికే వేయండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే, మీరు 1 ఇంచ్ సెక్షన్ చేస్తే 1.25 ఓవర్ఫ్లో, అంటే కొంచెం పెద్దది వేయాలి ఓవర్ఫ్లో. ఇది ఇప్పుడు సెక్షన్ది ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, 4 లేయర్తో రావడం జరిగింది. ఇది మనం ఇప్పుడు హోల్స్ వేసింది. ఫస్ట్ మనం అంత ప్లానింగ్గా హోల్స్ అన్ని ట్యాంకులకి హోల్స్ అనేవి వేసుకున్నాం చూడండి. అన్ని ట్యాంకులకి మనం ఒక ప్లానింగ్గా ముందే మనం ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా రావాలి, ఏ పక్క సెట్ చేయాలి అని. ఆ విధంగా మనం అన్ని సెట్టింగ్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఎప్పుడు కూడా హోల్ వేసేటప్పుడు ఇట్లా ట్యాంక్ నిప్పలు వచ్చేసి దూరిపోకూడదు. చాలామంది చూసినా నేను ట్యాంక్ నిప్పలు ఇట్లా దూర్చేస్తారు. అట్లా ఎప్పుడు కూడా చేయకూడదు. అంత ఫ్రీగా హోల్ వేయకూడదు. ఫ్యూచర్లో లీకేజ్ అవుతాయి. ఎవరైనా కాల్ పెట్టినా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా ట్యాంక్ నిప్పలు వచ్చేసి టైట్ చేసుకుంటూ పోవాలి. ఇంత గట్టిగా ఉండాలి ట్యాంక్ నిప్పలు. మీది ఫ్రీగా పోయి వచ్చిందంటే మీరు అసలు ఫిట్టింగ్ చేసి కూడా వేస్ట్. ఎప్పుడు కూడా టైట్ చేస్తే టైట్గా పోతే ట్యాంక్ నిప్పలు ఫ్యూచర్లో లీకేజ్ అనేది ఉండదు. ఇప్పుడు మనం వాల్స్ అనేవి ఫిట్ చేసుకుంటున్నాం. మనం పైన టెర్రస్ పైన ఎప్పుడు కూడా సిపివిసి కానీ యూపీవీసీ వాల్స్ అనేవి వేయము. కంపల్సరీగా జొనాటో వాల్సే వాడుతాము. దీనికి దారం షెల్లాకు తగిలించి మనం జొనాటో కంపెనీవి వాల్స్ అనేవి టైట్ చేస్తాం. అది కూడా చూపిస్తాను చూడండి. ఇది జొనాటో వాల్స్. దీనికి దారం షెల్లాకు వేసి
వాల్స్ కన్నా ఫిట్ చేస్తే కంపల్సరీగా మీరు టెర్రస్ పైన అయితే జొనాటో కంపెనీ వాల్సే వాడండి. లేదంటే మీరు ప్లాస్టిక్ వాల్స్ వాడితే దాని హ్యాండిల్ విరిగిపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటి ఓనర్కి చెప్తే మీరు ఏం రాస్తారో అదే తెచ్చి ఇస్తారు ఇంటి ఓనర్ వాళ్ళు. మీరు 2 ఏళ్ళ 3 ఏళ్ళకే మీరు టెర్రస్ పై పోయి వాల్ ఆఫ్ చేస్తే ఆ వాల్ హ్యాండిల్ అనేది విరిగిపోతుంది. ఓనర్ అంటాడు ఏంది ఇంత తక్కువ క్వాలిటీ మెటీరియల్ వేసినావు అని. ఇట్లా జొనాటో కన్నా వేసేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొన్ని సంవత్సరాలు ఇది నడుస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడే కొంచెం కష్టం అంటే ఇది టైట్ చేసుకోవడమే. ఇది ఇటుగానే టైట్ చేసుకుంటే ఓనర్కి ఎన్నో ఏళ్ళు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే మీరు యూపీవీసీ కానీ సిపివిసి కానీ ప్లాస్టిక్ వాల్స్ వేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వాళ్ళు పొరపాటున హాఫ్ చేయకపోతే దాని హ్యాండిల్స్ విరిగిపోవడం అట్లాంటివి జరుగుతాయి. అందుకు జొనాటో కంపెనీ వాల్సే వేయండి. ఇట్లా టైట్ చేసేసి వేయండి. ఇవి అయిపోయినాక ఫ్రెండ్స్ ఇక ట్యాంకీ నిప్పలు ఎక్కించడం. ట్యాంకీ నిప్పలు చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ విధంగా దారం షెల్లాక్ వేసి ఎఫ్టీఏ ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఈ పక్క కూడా దారం షెల్లాక్, ఈడ కూడా దారం షెల్లాక్, ముందు పక్క అంటే ఈ ప్లేస్లో కూడా వేసినాయి చూడండి దారం షెల్లాక్. ఈ విధంగా ఎక్కించాలి. ఈడ కూడా దారం షెల్లాక్ వేసినాయి ఫ్రెండ్స్. నేను పొరపాటున ఒకవేళ హోల్ కన్నా ఫ్రీ అయిపోతే ఆ దారం షెల్లాక్తో పట్టుకొని లీకేజ్ కాకుండా ఫ్రెండ్స్ నేను కన్నా ట్యాంక్ ఫిట్ చేస్తే ఫుల్ గ్యారంటీ ఇస్తా. లీకేజ్ అయితే డబ్బులు తీసుకొని అంత గ్యారంటీగా ఫిట్ చేస్తా. అంటే లీకేజ్ కాదు కన్ఫామ్గా. అంటే మేము ఇంత ఫిట్టుగా టైట్ చేస్తాం కాబట్టి నాకు తెలుసు లీకేజ్ కాదని. లోపల కూడా ఒక మనిషి ఖచ్చితంగా దిగి అతను షెల్లాక్ తగిలించి వాచర్కి ఇవి అనేది టైట్ అనేది చేస్తారు. చూపిస్తాను చూడండి. ఒక సైడ్ నుంచి మొత్తం బయట నుంచి టైట్ చేసేయాలి. లోపల నుంచి వాషర్కి షెల్లాక్ తగిలించి చాలామంది సొల్యూషన్ తగిలిస్తారు. సొల్యూషన్ అంతగా బాగుండదు. మీరు షెల్లాక్ తగిలించే ఇది లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇప్పుడు మనం తగిలిస్తున్నాం చూడండి. ఇది సిపివిసి 1 ఇంచ్ ట్యాంక్ నిప్పలు ఇప్పుడైతే తగిలిస్తున్నది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ట్యాంకీకి. లోపల నుంచి వాచర్ వేసి ఈ విధంగా నెట్ అనేది టైట్ చేసుకుంటూ రావాలి. పైప్ రింగ్ తీసుకుని ఈ విధంగా మనకు వాచర్ అనేది ట్యాంక్కి తగలగానే వదిలేయాలి. ఇంకా అయిపోయినట్టే ఫిట్టుగా. మనకు ఇది లీకేజే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అంత ఫిట్టుగా మనం ట్యాంక్ హోల్ అనేది కరెక్ట్గా ఫిట్టుగా వేయడం జరిగింది. ఫిట్టుగా ఇది వచ్చేస్తుంది. ఈ పక్క నుంచి నేను ఇంకా టైట్ చేస్తా. ఆ పిల్లోడు లోపల పక్క నుంచి టైట్ చేసుకుంటే ఆడ వాచర్ 2 బాగా కూర్చుంటుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం, చాలామంది వచ్చేసి నాకేమని అడుగుతున్నారంటే ఏందిన్నా మీరు వేస్ట్ అంటే ఎప్పుడైనా ట్యాంక్ క్లీన్ చేసే వాళ్ళు పెట్టడం లేదే అని. దాంతో నాకు చిన్న ప్రాబ్లం వస్తుంది. ఏమంటే ఎవరైనా పైకి టెర్రస్ పైనకి వచ్చి ఫోన్లు మాట్లాడితే పొరపాటున ఆ వాల్ మీద కాలు కన పెడితే ట్యాంక్కి చీలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంది. మనం అంతగా ట్యాంక్ కడగాలంటే ట్యాంక్లో దిగి కడుగుతారు. అంత ఏం ప్రాబ్లం లేదు. ఆ వాల్ పెట్టినా ట్యాంక్లో మాత్రం కొంచెం నీళ్ళు ఉండేది. ఎట్లా దిగాల్సిందే. ఆ వాల్ పెట్టినా ఓకే, పెట్టకపోయినా ఓకే. ఎందుకు ఎట్లా ట్యాంక్లో దిగాల్సిందే. మళ్ళీ ఎందుకు ఆ వాల్ పెట్టాలా? ఇందులో నుంచి వాటర్ అంతా పోతాయి. మళ్ళీ ఎక్స్ట్రా వాల్ పెట్టాలా? ఎవరైనా చిన్నపిల్లలు ఫోన్ మాట్లాడుతూ ఎవరైనా టెర్రస్ పైన తిరుగుతూ దాని వాల్ అంటే ట్యాంక్ నిప్పలు వాలే ఉంటుంది కాబట్టి ఆ వాల్ పైన ఎవరైనా పెడితే చీలిపోతున్నాయి ట్యాంకులు. దాంతో మనం వచ్చేసి వాల్ అనేది పెట్టడమే లేదు, ఛాన్సే లేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఫీమేల్ ట్యాంక్ నిప్పల్. ఇది వచ్చేసి అంటే మామూలు డై ట్యాంక్ నిప్పల్. దీనికి ఎఫ్టీఏ ఎక్స్ట్రాగా వేయాల్సి వస్తుంది. ఇది చూడండి, ఎఫ్టీఏ ఎక్స్ట్రాగా వేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ట్యాంక్కి ఫిట్టింగ్ అంటే ట్యాంక్ నిప్పల్స్ అన్నీ ఫిట్టింగ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మనము ఏ టైప్ ట్యాంక్ ఫిట్టింగ్స్ నిప్పల్స్ ఫిట్ చేసుకోవాలో అన్ని ఫిట్టింగ్ అనేది చేసుకున్నాం. ఇక ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ ట్యాంకీ అనేది వర్క్ అనేది చేస్తాం మనము. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే దాదాపు లెంత్ అయిపోయింది వీడియో. వర్క్ తొందరగా చేసి చూపిస్తా ఒకటి. ఇది ఓవర్ఫ్లో ఇట్లా వచ్చి దీనికి అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు నేను వర్క్ చేసుకుంటూ చూపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఇది ఓవర్ఫ్లో పైప్ ఇట్లా పోయేసి కిందికి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ట్యాంక్ నిండితే వాళ్ళకే తెలుస్తుంది. ఇది సెక్షన్, ఇంకా ఇది జాయింట్ చేయలే. ఇది కూడా ఈ పైప్స్ అనేవి లెవెల్ ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఎవరైనా చూసినా లెవెల్గా ఉండేటట్టు. ఇది సెక్షన్ పైప్ ఫ్రెండ్స్, పైన కనిపించేవి. సెక్షన్ పైప్లకి ఎల్వోల్గా కాకుండా లాంగ్ బెండ్లు వాడండి. వీలైనంత లాంగ్ బెండ్లు 45 వాడితే మనకు ఫోర్స్ అనేవి వాటర్ అనేది అట్లే ఉంటుంది.
మనకు ఎంత కావాలో కట్ చేసుకొని లాంగ్ బెండ్, ఇది తగిలిస్తున్న పైపు సెక్షన్ పైప్, సెకండ్ ఫ్లోర్ సెక్షన్ పైప్, ఇది కట్ చేసేసి మనం లాంగ్ బెండ్లో అనే తగిలించేస్తున్నాం. దీనికి ఓవర్ఫ్లో పైప్ అయితే తగిలించేసిన, ఓవర్ఫ్లో పైప్ 1 ఇంచ్ యూపీవీసీ పైప్ ఇది. అంటే ఎప్పుడు కూడా సెక్షన్ 1 ఇంచ్ ఉంటే ఓవర్ఫ్లో 1.25 అంటే దానికన్నా ఎక్కువే ఉండాలి. అయినా మనకు ఓవర్ఫ్లో వచ్చేసి యూపీవీసీ పెట్టడంతో కొంచెం దానికన్నా లావు ఉంటుంది కాబట్టి కవర్ అవుతుంది మాకైతే. మీరు ఎప్పుడైనా 1 ఇంచ్ సెక్షన్ వేస్తే 1.25 1.5 ఓవర్ఫ్లో అట్లాగా పెట్టండి. 3/4 ఇంచు సెక్షన్ వేస్తే 1 ఇంచ్ ఓవర్ఫ్లో ఆ విధంగా పెట్టండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లేదంటే ట్యాంక్కి పైన మూత నుంచి నీళ్ళు అనేవి వచ్చేస్తాయి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఓవర్ఫ్లో హోల్ అనేది దాని గొంతు కాడ వేసేస్తున్నారు చాలామంది. అట్లా చేయకండి ఎప్పుడు కూడా. ఓవర్ఫ్లో హోల్ కొంచెం కింది పక్క వేయండి. ఇంకోసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను తగిలిస్తున్నది ఈ సెక్షన్ పైప్, ఇది సెక్షన్ పైపు తగిలిస్తున్నాను. ఇప్పుడు మనం వాడినవన్నీ ఆశీర్వాద్ కంపెనీ HDR 11 పైప్స్, ఆశీర్వాద్ కంపెనీ ఫిట్టింగ్స్ ఫ్రెండ్స్. ఇవి ఓవర్ఫ్లోకి వాడింది యూపీవీసీ ఆశీర్వాద్ కంపెనీ పైప్స్, ఆశీర్వాద్ కంపెనీ ఫిట్టింగ్స్. అంటే అవి యూపీవీసీ, ఓవర్ఫ్లోకి యూపీవీసీ చాలు, అంతగా ఏం అవసరం ఉండదు కాబట్టి. ఇప్పుడు నేను తగిలిస్తున్న పైపు సెక్షన్ పైపు, సెకండ్ ఫ్లోర్ సెక్షన్ పైప్. ఇది మనం లాంగ్ బెండ్లకి సొల్యూషన్ తగిలించుకొని పైప్లకు కూడా సొల్యూషన్ తగిలించి ఎక్కించడం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కించేస్తే ఇది సెక్షన్ది వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా గ్యాప్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం, అంటే FTAకి లాంగ్ బెండ్కి ఇక్కడ ఉంది చూడండి గ్యాప్. ఆ విధంగా గ్యాప్ పెట్టుకుంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఇంకోసారి కప్లింగ్ వేసుకునేటట్టు పెట్టాలి. మీకు ఇంకో చోట చూపిస్తా. ఇది ఓవర్ఫ్లో సెక్షన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. అంటే నేను తొందరగా చేసి మీకు వీడియో అనేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్, ఫస్ట్ ఫ్లోర్ ఓవర్ఫ్లో ఈ విధంగా చేసేయడం జరిగింది. దీనిది సెక్షన్ ఇట్లా పడిపోయింది. సెక్షన్కి అన్నీ వచ్చేసి లాంగ్ బెండ్స్ అనేది వాడడం జరిగింది. ఓవర్ఫ్లోకి 45T. ఈ పక్క కూడా చూపిస్తాను చూడండి. ఇవి సెక్షన్ పైప్స్, ఓవర్ఫ్లో పైప్స్ తగిలించేసినాం. మేము వచ్చి సెక్షన్ పైప్లో కానీ 45 కానీ లాంగ్ బెండ్లు కానీ, ఓవర్ఫ్లో పైప్కి 45T ఈ విధంగా చేయడం. ఈ రెండు వచ్చేసి ఓవర్ఫ్లో పైప్లు. మీకు క్లియర్గా ఒక్కొక్కటి మళ్ళీ చూపిస్తాను చూడండి. ట్యాంక్ నిప్పల్ FTA 245, లాంగ్ బెండ్ అట్లా పోయేసి ఆడ 45 పడి అట్లా వెళ్ళిపోయింది, అది కూడా చూపిస్తా. CPVC ట్యాంక్ నిప్పల్ UPVC FTA L45 అట్లా పైప్ పోయేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది. ఇది ట్యాంక్ నిప్పల్ FTA వాల్ యూనియన్ ఫ్రెండ్స్. అంతగా ఇంపార్టెంట్ అయితేనే యూనియన్ వేయండి. యూనియన్ వేయకపోయినా ఏం ప్రాబ్లం లే, అంతా క్లాంప్లు కొట్టడం జరిగింది మనం. యూనియన్ వేయకపోయినా అంతగా ఏం ప్రాబ్లం లే, యూనియన్ వల్ల లీకేజ్లు వస్తున్నాయి. అందుకు యూనియన్ వాడేదైతే మంచి ఆశీర్వాద్ కంపెనీ, మంచి కంపెనీ యూనియన్సే వాడండి, ఏదంటే ఆ యూనియన్స్ వాడకండి. ఇట్లా వెళ్ళిపోయింది డెలివరీ పైప్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ డెలివరీ పైప్. ఇది కనిపించేది గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్, గ్రౌండ్ ఫ్లోర్ ఓవర్ఫ్లో. ఇవి కూడా ఇట్లా వచ్చేసి ఇట్లా అనేవి వెళ్ళిపోయినాయి. ఇది వచ్చేసి ఇట్లా హెయిర్ అనేది వచ్చేస్తుంది. ఓవర్ఫ్లోకి కూడా మనం హెయిర్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో నేను ఒక చిన్న మిస్టేక్ చేసేసి ఉన్నా. మీరు ఎవరైనా కనుక్కుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు కనుక్కోలేదంటే కింద కామెంట్ సెక్షన్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, షార్ట్ వీడియో. నేను ఏం మిస్టేక్ చేసినానో మీరు ఎవరైనా కనుక్కుంటే, జెన్యున్గా ఎవరైనా కనుక్కొని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇది మిస్టేక్ చేసినారు మీరు అని ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కనిపిస్తున్న ట్యాంక్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ట్యాంక్ ఫ్రెండ్స్. ఈ ట్యాంక్ నిప్పల్ FTA వాల్ యూనియన్ ఫ్రెండ్స్. నేను చిన్న మిస్టేక్ చేసినా అంటున్నాను కదా, ఇది మీరు కనుక్కుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ది డెలివరీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ది ఓవర్ఫ్లో, ఫస్ట్ ఫ్లోర్ది డెలివరీ. ఇది ఓవర్ఫ్లో ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్ది సెక్షన్ ఇట్లా జంప్ అయ్యి ఇట్లా వచ్చేసి క్లాంప్లు కొట్టి అందులోకి అనేది వెళ్ళిపోయింది. ఈ వాల్ ఫ్రెండ్స్. ఇది కనిపించేది సెకండ్ ఫ్లోర్ది. ఇది 1500 లీటర్స్ ట్యాంక్. దీని సెక్షన్ పైప్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది. ట్యాంక్ నిప్పల్ FTA లాంగ్ బెండ్స్ పడి కిందికి వెళ్ళిపోయింది. మీకు కింది పైప్స్ కూడా చూపిస్తా ఫ్రెండ్స్, కిందికి తీసుకొని పోయి కూడా. దీని ఓవర్ఫ్లో
సిపివిసి ట్యాంక్ నిప్పల్ మామూలు యూపీవిసి ఎఫ్టీఏ వేసేసి దీనికి కూడా జాయింట్ అయిపోయింది. ఇది చూడండి ఫ్రెండ్ 1.5 ఇంచ్ ట్యాంక్ నిప్పల్. ఇది సెకండ్ ఫ్లోరే కాబట్టి వాటర్ ఫోర్స్గా రావాలని 1.5 పైప్ లైనింగ్ వేయడం జరిగింది. ట్యాంక్ నిప్పల్ వాల్ యూనియన్ అది టీ ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ పక్క ఒక ట్యాప్ కావాలన్నారు. మళ్ళీ ఇది ఈ టీ కనిపించేది ఆ పక్క ఒక ట్యాప్ పెట్టండి అన్నారు టెర్రస్ పైన. దానికోసం మళ్ళీ ఆ పైప్ లైనింగ్ తీసుకొని పోవడం జరిగింది. అట్లా అంటే దాని కింద నుంచి వచ్చింది ఆ పైపు. ఈ పైప్ కింద నుంచి ఈ ప్లేస్లో ఒక ట్యాప్ పెట్టండి అన్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది. ఇవి 2 సెక్షన్లు 3 డెలివరీలు 3 ఓవర్ఫ్లో పైపులు. ఇవి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఆ విధంగా సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్. ఇది అయితే కంప్లీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కింది పక్క పోయేసి ఈ లైన్లు కూడా ఎట్లా పోయినాయో అవి కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. అవి కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పైప్ లైనింగ్ అనేది అయిపోయింది. మనం సెక్షన్ పైప్లకు అన్నీ లాంగ్ బెండ్స్ అనేవి వాడి ఉన్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా లాంగ్ బెండ్స్ అనేవి వాడితే సెక్షన్ పైప్లకి చాలా బాగుంటాయి. ఈ పైప్ లైనింగ్ అంతా ఇట్లా దిగి ఈడి దాకా వచ్చేసింది. మోటార్ అనేది ఆ ప్లేస్లో పెడతారు. ఇంకా ఆ ప్లేస్లో దాకా మనం పెడతాం ఫ్రెండ్స్. ఇది 4 లీటర్ ట్యాంకి. ఇది ప్రైస్ వచ్చేసి 9,500 పడింది. అంటే 1 లీటర్ వచ్చేసి 9 రూపాయల 50 పైసలు 1 లీటరు ఫ్రెండ్స్. 1500 లీటర్ ట్యాంక్ వచ్చేసి 14,250 రూపాయలు పడింది. 1 లీటర్ వచ్చేసి 9 రూపాయల 50 పైసలు పడింది ఫ్రెండ్స్. ఈ 4 లీటర్ ట్యాంక్ కాబట్టి మన 3 లీటర్ అయితే కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.